జనసేన పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యమని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ పరిశీలకులు ఉంగుటూరు ఎమ్మెల్యే పి ధర్మరాజు అన్నారు. గురువారం స్థానిక లక్ష్మీనగర్ కాలనీలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నిర్మాణ సారథుల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సంస్థాగత ఎన్నికల్లో తగిన పదవులు ఉంటాయని స్పష్టం చేశారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల జనసేన పార్టీ కార్యకర్తల పదవుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ నెల 3వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీలోని జనసేన పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దరఖాస్తులను పరిశీలించి పదవులు కేటాయించారని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు పూల ప్రభాకర్, ఏకే శరవణ, పుష్పావతి, నానబాల లోకేష్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు రోజులుగా జరుగుతున్న జనసేన నిర్మాణ సారథుల సమాచార కమిటీకి అందరూ కూడా అప్లికేషన్లు పెద్ద ఎత్తున ప్రతి పంచాయతీ నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి, మండల స్థాయిలో, అలాగే పట్టణ స్థాయిలో, అలాగే మున్సిపాలిటీ స్థాయిలో అందరూ కూడా ఎవరికి దాంట్లో వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా చాలా మంది రావడం జరిగింది. రేపు ఉదయం 9 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటలకి ఈ కార్యక్రమం ముగినుంది. తప్పకుండా ఇంకా ఎవరైనా వినియోగించుకోవాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏదైతే మన అధ్యక్షులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారో దాన్ని అందరూ కూడా ఈ కమిటీలకి అప్లికేషన్స్ అన్ని కూడా ఇమ్మని, ఇంకా రాని వాళ్ళని ఈ మీడియా ద్వారా వాళ్ళందరినీ కూడా కోరుతున్నాం. రేపు ఆరుదల ప్రక్రియలో భాగంగా చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో గత 4 రోజులుగా విశేష స్పందన అభ్యర్థుల నుంచి వస్తోంది. కావున దరఖాస్తుల్ని ఉంగుటూరు శాసనసభ్యులు, మా పార్లమెంటు అబ్జర్వర్గా ఉన్నటువంటి పచ్చమట్ల ధర్మరాజు గారి నేతృత్వంలో 4 రోజులుగా కొనసాగుతోంది. రేపు చివరి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ చిత్తూరు పార్లమెంటరీ పరిధిలోని అభ్యర్థులందరూ కూడా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు న్యూ ఏజ్ పాలిటిక్స్ లో భాగంగా మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి విశేష స్పందన కలుగుతోంది. ప్రతి ఒక్కరూ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న మెంబర్షిప్ హోల్డర్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళు దరఖాస్తుల్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. రేపే చివరి రోజు కావున అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం.